బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ. హైదరాబాద్ మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు బొంతు రామ్మోహన్. ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ. హైదరాబాద్ మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు బొంతు రామ్మోహన్. ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ పార్టీలో మొన్నటి వరకు కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా పార్టీని వదిలి కాంగ్రెస్ వైపు వస్తున్నారు. తాజాగా బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి ఆయన వెళ్లనున్నారు. పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తాను తెలిపి జాయినింగ్కి సంబంధించి ఢిల్లీలో జాయిన్ అవుతారా లేదంటే హైదరాబాద్లో జాయిన్ అవుతారా, జాయిన్ అవుతే తన పొజిషన్ ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీలోనే అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఈరోజు తీసుకోనున్నారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ను ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన రేవంత్ రెడ్డికి చెప్పనున్నారు. ఇక దాంతోపాటు మొన్ననే మాజీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్లకు గెలవలేరు. కాబట్టి హైదరాబాద్లో పార్టీని స్ట్రాంగ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇతర పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలను, బలమైన నేతలను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసి ఇప్పుడు వేరే పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ హైదరాబాద్ పేరిట ఒక మిషన్ని ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా మందితో మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళను బేషరతుగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా ఇప్పటికే కొంతమంది నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల సమయంలో బలమైన నేతలు కానీ కీలకమైన నేతలు కానీ ఎవరున్నా, వేరే పార్టీలో ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడతారనుకున్నటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వచ్చేటువంటి వాళ్లకు ఏదో ఒక అష్యూరెన్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. మొన్న ఎన్నికల ముందు వెళ్ళిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ లిబరల్గా ఆలోచిస్తుంది. చాలా సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ అనేక విజయాలకు దోహదం చేసినటువంటి వాళ్ళు ఎన్నికల సమయంలో వాళ్ళకు టికెట్లు రాని కారణంగా, వాళ్లకు సంబంధించినటువంటి వాళ్లకు టికెట్లు రాని కారణంగా ఇట్లా వివిధ కారణాలతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరినీ వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. ఇక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళందరితోనూ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుపుతారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా వాళ్ళను చేజారిపోకుండా ఉండేందుకు వాళ్ళతోని వరుసగా సభలు నిర్వహిస్తున్నారు, సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం భవిష్యత్తులో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి వస్తే వాళ్ళకు అష్యూరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్కి సంబంధించి నచ్చజెప్పి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఒక అష్యూరెన్స్ ఇచ్చి వాళ్ళను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇటు బొంతు రామ్మోహన్ కాసేపట్లో కలిసిన తర్వాత ఆయన జాయినింగ్కి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఆయనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లను కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.